కెరీర్ స్టార్టింగ్ లో ఇక్కడ సినిమాలు చేస్తూ ఊర్లో ఉద్యోగం చేస్తూ అలా కంటిన్యూ చేసేవారు. అప్పట్లో ఇంటి నుంచి ఏదైనా కొంచెం సపోర్ట్ ఉండేదా, లేకపోతే మీకు మీరే ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఇక్కడ? ఇబ్బందులు అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఎవరైనా చేసే పని అదే. అక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఇక్కడ సినిమాల్లో చేయాలంటే రావటం, జాబ్కి లీవ్ పెట్టడం, చేయటం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ ఉన్నప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు రావటం, వెళ్తూ ఉంటాం, లీవ్ పెట్టడం, ఇది జనరల్గా జరిగే పద్ధతి. అంటే ఒక గురి కుదిరాకో, లేకపోతే ఒక బ్రేక్ దొరికాకో, లేకపోతే ఒక కాన్ఫిడెన్స్ వచ్చాకో, క్లారిటీ వచ్చాకో వాళ్ళు ఆటోమేటిక్గా అప్పుడు జాబ్ రిజైన్ చేసి షిఫ్ట్ అయిపోతారు. మాకు మా ఎంఎస్ నారాయణ గారు లాంటి వాళ్ళు మా భీమవరం, ఆయన అక్కడ లెక్చర్కి వచ్చి ఆయన అట్లాగే షటిల్ చేయటం, తర్వాత మంచి బ్రేక్ వచ్చిన తర్వాత ఆయన వచ్చేయటం జరిగింది. కానీ నాది అలా కాదు. నా విషయంలో ఏం జరిగిందంటే నాకు ఫస్ట్ సినిమానే హిట్, అది మిస్టర్ పెళ్ళం. అది ఫస్ట్ సినిమానే హిట్ అయింది బాబు గారు పిలిచినప్పుడు. సో ఆ హిట్ తోటి ఏమైందంటే నాకు బ్రేక్ వచ్చినట్టే లెక్క. అయితే ఏమైందంటే బ్రేక్ వచ్చిన తర్వాత నేను డెసిషన్ తీసుకోవాలి, ఇక్కడే ఉండిపోయే డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళలాగా తిరుగుతూ వస్తూ బ్రేక్ వచ్చాక రావటం అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు, ఆ సిచ్యువేషన్ లేదు. సో కుటుంబ పరిస్థితులు అవనివ్వండి, మా ప్రొఫెషనల్ కాలేజెస్ లీవ్ ఇవ్వరు, ఆ లీవ్ దొరకపోవటం అనివ్వండి, లేకపోతే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ కానీ, లేకపోతే ఒక డెసిషన్ తీసుకోవటానికి గట్స్ లేకపోవటం కానీ, సరైన గైడెన్స్ లేకపోవటం కానీ, ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి వల్ల నేను ఇందులోకి సీరియస్గా షిఫ్ట్ అయిపోవాలన్న డెసిషన్ నేను తీసుకోపోవటం వల్ల ఏంటంటే ఇక్కడ సినిమాతో బ్రేక్ వచ్చింది, కానీ నాకు బ్రేక్ వచ్చింది, నా కెరీర్కి బ్రేక్ వచ్చింది. అది దొరకపోవటం వల్ల సినిమా బ్రేక్ ఇచ్చింది, కానీ నాకు బ్రేక్ వచ్చింది. అది 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్ళు అంటే ఒక మిస్టర్ పెళ్ళం అనే సినిమా నన్ను ఎక్స్ప్రెస్ ఎక్కించింది, కానీ నేను మళ్ళీ ట్రైన్ ఎక్కడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ ట్రైన్ ప్యాసింజర్. సో అలాగా ఈ హిట్ నాకు, ఆ బ్రేక్ అనేది నాకు నా కంటిన్యూటీ. అప్పట్లో చాలా సినిమాలు వచ్చాయి. ఆ హిట్ రాగానే మన ఈవీవి గారు, దాసరి గారు, జంజాల గారు, వీళ్ళందరూ మంచి ఫుల్ స్వింగ్లో, ఇంకా చాలామంది డైరెక్టర్స్, కమర్షియల్ డైరెక్టర్స్ కూడా చాలా మంచి స్వింగ్లో ఉన్నారు. అప్పుడు వీరి నుంచి కూడా నాకు వచ్చింది, జంజాల గారి నుంచి, దాసరి గారి నుంచి, ఈవీ గారి నుంచి వచ్చింది. వస్తే నేను నాట్ అవైలబుల్. సో నేను ఆ సెలవులు పెట్టుకుని రావడం, అదే ఆ డెసిషన్ మేకింగ్. అంటే ఇప్పుడు మనం సరైన సమయం కానప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎంత మన జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తాయో, సరైన టైంలో మనం తీసుకోలేని నిర్ణయాలు కూడా అంతే ఇంపాక్ట్ చేస్తాయి. అలాంటిది నా విషయంలో జరిగింది. ఇప్పటికీ ఇంకా లెక్చరర్ జాబ్ ని లేదు. ఆ తర్వాత నేను వచ్చేసాను కదా, 98లోనే వచ్చేసాను. అప్పటి సంగతి చెప్తున్నాను నేను. ఆ బ్రేక్, ఆ హిట్ నాకు ఇప్పుడు నేను టైం పాస్ నట్టున్నో, పార్ట్ టైం నట్టున్నో కాదు. నేను రిజైన్ చేస్తే అప్పుడే 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఫుల్ టైమ్గా ఆర్టిస్ట్గా ఇందులోనే వర్క్ చేస్తున్నాను. సో సఫర్ అంటే జర్నీ హిందీలో, ఇంగ్లీష్లో సఫర్ అంటే సఫరింగ్, స్ట్రగుల్ అవుతుంటుంది, అది కంటిన్యూ అవుతుంది. సో బీయింగ్ విత్ ది ఫ్లో, గోయింగ్.